పరుద్దామండి. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకి స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకి స్తోత్రము చెల్లించేదము. మంచివాడు మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిత్య దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిత్య దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకి స్తోత్రము చెల్లించేదము. అందరూ పాడదాం. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకి స్తోత్రము చెల్లించేదము. గట్టిగా చప్పట్లు కొడదాం, యేసయ్యని స్తుతిద్దాం. ఎరుకో గోడలు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. ఎరుకో మనకు ముందు వచ్చినా యేసు మనకు ముందే నిలచును. ఎరుకో మనకు ముందు వచ్చినా యేసు మనకు ముందే నిలచును. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా 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 జయమని పాడెదము. స్తోత్రము చెల్లించెదము, మన యేసుకి స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము, మన యేసుకి స్తోత్రము చెల్లించెదము. అందరూ కూడా ప్రభుని కీర్తిద్దామండి. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. గొలియాతు మనకు ఎదురు నిలిచిన యేసు యేసు తోడయుండును. గొలియాతు మనకు ముందు నిలిచిన క్రీస్తు యేసు తోడయుండును. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవితము. అందరూ పాడదాం. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవితము. స్తోత్రము చెల్లించెదము, మన యేసుకి స్తోత్రము చెల్లించెదము. అందరూ కలిసి స్తోత్రము చెల్లించెదము, మన యేసుకి స్తోత్రము చెల్లించెదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటేదము. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవింతుము. అందరు కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామని. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటెదము. అందరూ పాడదామండి రెండోసారి. యేసే సత్యం, యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవితము. స్తోత్రం
అందరూ కూడా కూర్చోండి. మరి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన మధ్యలో దైవ సేవకులు బిషప్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఎంతో సంతోషం ఆయన మా మధ్యలోకి రావటం మాకెంతో ఆశీర్వాదకరమని నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి సమయాన్ని దైవ సేవకులు రాజేంద్ర కుమార్ అయ్య గారికి అప్పగిస్తా ఉన్నాం. దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు. కొంచెం పక్క వారికి వందనాలు చెప్తారా? ఇది పక్క వారికి వందనాలు చెప్తారా? ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనండి. అనరా? పక్క వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ మాట అంటే చూడండి ఎంత సంతోషం. పక్కకు చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని. సెకండ్ ఇవ్వండి. మిమ్మల్ని చూసారా మీ ముఖంలో ఎంత నవ్వు కనపడుతుందో. వస్తాం కానీ ఒకరినొకరు పలకరించుకోకపోతే ఎందుకండి? బైబిల్ చెప్తుంది ఒకరికొకరు వందనాలు చెప్పాలంట. యేసు ప్రభు నీ కన్న తల్లి అయిన మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వందనాలు చెప్పుకుంటారంట. లోపల ఉన్న బిడ్డ గొంతులేసాడంట. చూసారా? ఇవాళ మన జీవితంలో ఆనందం ఎందుకు లేదనంటే ఒకరినొకరు పలకరించుకో, ఒకరికొకరు మాట్లాడు. నా బేస్ పెట్టుకోవచ్చు. ఒకరికొకరు మాట్లాడుకో, ఒకరికొకరు పలకరించుకో. ఇది బాధాకరమైన విషయం. కనుక ఈరోజు ఎంత సంతోషం అని అంటే దేవుని దాసుడు ప్రత్యేకంగా ఆమోస్ గారు, వారి భార్య గారు, వారిద్దరి పిల్లల్ని దేవుడు ప్రేమించి ఈ అద్భుతమైనటువంటి గృహాన్ని దేవుని బహుమానం అని రాశారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. రండి సార్ మీరు. పాస్టర్ గారు ఇది నిజంగా రియల్ బహుమానం, నిజంగానే బహుమానం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నారు. వేరే వాళ్ళకి ఆ మీటింగ్ ఇచ్చింది. నేను అమెరికాలో ఉన్నానప్పుడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు డేట్ తీసుకున్నారు. ఏంటి డేట్ అని అంటే ఎవరో పాస్టర్ గారు అడిగారంట అయ్యగారు వాక్యం చెప్పడానికి డేట్ తీసుకున్నారు. ఆ డేటు మా మేనేజర్ గారు అయినటువంటి పాస్టర్ గారు అయినటువంటి రతన రాజు గారిని అడిగారు. ఆయన అన్నారు అయ్యగారిని కనుక్కొని చెప్తానండి అన్న. సరే నన్ను కనుక్కున్నారు, అమెరికాకి ఫోన్ చేశారు, డేట్ ఇచ్చాను. ఏదో కారణం వల్ల ఆ మీటింగ్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ ఆయన బాధ ఏంటో తెలుసా? అయ్యో ఆయన మీటింగ్ అడిగాం, మనం డేట్ తీసుకున్నాం, ఆ మీటింగ్ ఎలా క్యాన్సిల్ చేయాలా? చేయకూడదు, నేను పెట్టుకుంటాను. ఆ మీటింగ్ అక్కడ బదులు నా దగ్గర పెడతాం అని ఒక పెద్ద కళ్యాణ మండపం లాంటిది తీసుకొని చక్కగా అక్కడ అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు. ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో పత్రికలు పంచుతుంటే ఆ మీటింగుల కొరకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కనబడి, పాస్టర్ గారు మీకు మరి ఉండడానికి అవకాశం ఉంది, ఇల్లు గురించి ఉందా అని ఏదో మాట్లాడిన తర్వాత లేదండి, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య చేస్తాను కానీ నాకు ఉండడానికి ఇల్లు లేదు. అయితే ఒక ఇల్లు ఉందండి. ఆయన చూపించడం, మాట్లాడడం, ఆయన దగ్గర నిజంగా చెప్పాలంటే డబ్బులు కూడా లేవు. కానీ ఎంత ఆశ్చర్యం అని అంటే దేవుడి కార్యాలు. అందుకే రాశాడు ఆయన దేవుని బహుమానం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? ఇంకా గట్టిగా కొట్టగలరు అనుకుంటా. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా సంతోషం. ఇల్లు అనేది కేవలం ఇటుకలతో తయారు చేయడం మాత్రమే కాదు. ఇల్లు అనేది గోడలు కట్టుకోవడం, కిటికీలు పెట్టడం, తలుపులు పెట్టడం, ఇవి మాత్రం కాదు. ఇల్లు అనేది ఫెలోషిప్. ఎంత దూరం ప్రయాణం చేసినా, నేను ప్రపంచ దేశాలు తిరుగుతాను వాక్యం చెప్పడానికి. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చే సుఖం వేరు, ఇంటికి వచ్చిన ఆనందం వేరు. ఇంటికి వచ్చి నిద్రపోతే ఆ సుఖం, ఆ సంతోషం. మన ఇల్లు అది అద్దిల్లైనా అది సొంతిల్లై, ఇంకా సొంతిల్లు అయితే ఇంకెంత ఆనందం కలుగుతుంది. ఇవాళ నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటనంటే, ఓ 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఆ 4 మాటలు ఏంటనంటే, ఇవాళ ఇంటికి మన దేవుడు ఇందాక చెప్పారు కదా,
పాస్టర్ గారు బిల్డర్గా ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసా? హీ షుడ్ బి అవర్ బిల్డర్ అంటే అర్థం ఆయన మన ఇల్లు కట్టేవాడిగా ఉండాలి. మన ఇల్లు అంటే అర్థం కేవలం ఇది బిల్డింగ్ మాత్రమే కాదు, మన హృదయం అనే ఇల్లు కూడా కట్టాలి. మీ ఇల్లు కట్టబడిందా? అది చాలా ఇంపార్టెంట్. మనందరికీ శారీరకమైన ఇల్లు ఎలాగ అవసరమో మన హృదయం అనే ఇల్లు కూడా ఉంది. మన ఇంట్లోకి దేవుణ్ణి ఎలాగైతే పిలుస్తున్నామో మన హృదయం అనే ఇంటిలోకి దేవుణ్ణి పిలవాలి. ఒకరోజు యేసు ప్రభు వారు ఒక ఊరు వెళ్తున్నారు. ఆ ఊరు పేరు ఎరుకో పట్టణం. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ప్రభువుని చూడాలని. ఆయన చాలా పెద్ద ఉద్యోగి, అతను పన్నులు వసూలు చేసే వ్యక్తి, అతను చాలా ధనవంతుడు కూడా. కానీ పొట్టివాడు అయినందువలన యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు, కానీ ఆ గుంపులో చూడలేక అతను పరిగెత్తుకొని వెళ్ళి చెట్టు ఎక్కాడు. కానీ ప్రభువు చూడండి, హృదయాంతరంగాలు గ్రహించే దేవుడు కనుక ఆయన హృదయంలో ఉన్న ఆశని గమనించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అతని పేరు పెట్టి, అతని పేరు యేసు ప్రభుకి ఎలా తెలుసు చూసారా? మనందరి పేర్లు ఆయనకి తెలుసు. జక్కయ్య త్వరగా దిగు. ఇవాళ లోకంలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఆయనకి తెలుసు. సరే, మరి నీ పేరు పెట్టి పిలవగలడా? జక్కయ్య అన్యుడు అప్పటి వరకు. జక్కయ్య దేవుడు ఎవరో తెలియదు, దేవుని బిడ్డ కాదు. కానీ జక్కయ్య పేరు దేవుడికి ఎలా తెలుసు? జక్కయ్య త్వరగా రా, నీ ఇంటికి ఏం చేస్తున్నాను నేను, నీ ఇంటికి నేను వస్తాను. అతని ఇంటికి ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలంటే, ప్రభు మన ఇంటికి వస్తే మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి. ఇవాళ నేను అడుగుతాను, మీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? మీ ఇంట్లో ప్రభువుని ఆహ్వానించారా? ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి ప్రభు వచ్చాడో జక్కయ్య బ్రతుకు మారిపోయింది. ఒకప్పుడు అన్యాయస్తుడు, ఒకప్పుడు పిసినరోడు, డబ్బులు అన్ని అన్యాయంగా వసూలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడో చూసారా? ఎంత అద్భుతంగా మారిపోయాడో తెలుసా? అతను లేచి నిలబడి ఆ బల్ల దగ్గర ప్రభు దగ్గర ఒక మాట చెప్పాడు, ప్రభువా నా ఆస్తిని అమ్మేస్తాను, సగం పేదలకు ఇచ్చేస్తాను. ఏం మార్పు! మిగిలిన సగం ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అతనికి 2 రెట్లు కాదు, 3 రెట్లు కాదు, 4 వంతులు ఇస్తాను. రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు తీసుకుంటే 4 లక్షలు ఇస్తాను. ఏంటిది? ఇంత మార్పు అతనిలో ఎలా వచ్చింది? వింటలేదు మీరు. వెనకాల ఉన్న వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు, వాళ్ళతో ఇంతో మాట్లాడుతున్నారు. భోజనాలు వడ్డించే వాళ్ళు కూడా అక్కడ ఉంటే మంచిది. భోజనాలు వడ్డించేవారు అక్కడ బ్లూ చొక్కాయిల్లో ఉన్నటువంటి వారు, వినపడుతుందండి? బ్లూ చొక్కాయిల్లో ఉన్నటువంటి భోజనాలు వడ్డించే క్యాటరింగ్ వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా అక్కడ మాట్లాడకూడదు, శ్రద్ధగా వినాలి 2 మాటలు. మీరు ఇప్పుడు భోజనం వడ్డించే పరిచయం కాదు కనుక తప్పక మీరు భోజనం వడ్డిస్తే మేము కూడా శ్రద్ధగా కూర్చొని మీరు పెట్టింది తింటాం, రైట్? కనుక ఇప్పుడు నేను పెట్టింది కూడా మీరు తినాలి. నేను భోజనం వడ్డిస్తున్నాను. ఈ భోజనం ఆత్మీయమైన ఆహారం. ఈ ఆహారం మీరు తింటే దీవించబడతారు. మీకు అర్థమైందా నేను చెప్పేది? జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్య మారిపోయాడు. ఇవాళ మన ఇంటికి ప్రభు వస్తే మన ఇల్లు మారిపోద్ది, మన బ్రతుకు మారిపోద్ది. జక్కయ్య ఇంటికి ప్రభువుని తీసుకొచ్చినట్టు మీ ఇంటికి ప్రభువుని రమ్మని ఆహ్వానించారా? ప్రభువా నా హృదయంలోకి రా నాయనా అని అడిగారా? అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. అందరు గట్టిగా చెప్పండి, నేడు ఇంటికి. గట్టిగా చెప్పండి, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇవాళ మీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ జీవితంలో రక్షణ వచ్చిందా? నువ్వు రక్షించబడ్డావా? పాపము నుండి విడుదల పొందావా? నరకం నుండి తప్పించబడగలవా? యేసు రక్తంలో కడగబడ్డావా? అది వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో దుఃఖం పోద్ది, మన ఇంట్లో బాధ పోద్ది. మీరు గమనించారో లేదో, ఒక ఇంట్లోని గోల జరుగుతుంది, ఏడుపు జరుగుతుంది. ఇవాళ చాలా మంది ఇంట్లో గోళలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి. భర్త కొట్టేశాడని భార్య ఏడుస్తుంది, భార్య కొట్టేసిందని భర్త ఏడుస్తుంది, తల్లిదండ్రులు కొట్టేశారని పిల్లలు ఏడుస్తారు. ఇంట్లో గోల గోల గోల, దెబ్బలాట్లు, దగ్గర గెర్టులు, ఏమంటారు తపేలాలు అన్ని పగలు కొట్టేసి అడావుడి గొడవడి. మనమేమో కిటికీ బెజ్జాల్లో నుంచో చూస్తాం వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో సరదా. అది మన ఇంట్లో జరగలేనట్టు. మీరు గమనించారా? మీ ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఏడుపు లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా? ప్రభువుని ఆహ్వానించండి. ప్రభు మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో నెమ్మది ఉంటుంది. ఆ ఇంట్లో ఎందుకు గోలో తెలుసా? ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి చచ్చిపోయింది. పాపం చచ్చిపోయింది కాబట్టి ఏడుస్తున్నారు.
ఏడమే కాదు, భజంత్రీలు, గోలతో చావు డప్పులు, చావు కేకలు వినపడుతుంటే ప్రభు అన్నాడు, ఆపండి ఇవన్నీ అన్నాడు. అదేంటి, మేము చచ్చిపోయినందుకు వాయిస్తున్నాం కదా, మీరు ఆపమంటారేంటి? ఆ అమ్మాయి నిద్రపోతుందా? చచ్చిపోలేదా? మీరు సైలెంట్గానే ఉండండి, మాట్లాడకండి, వాయించకండి. లోపలికి వెళ్ళాడు ప్రభు. తనతో పాటు కొంతమంది శిష్యుల్ని తీసుకెళ్ళాడు, తల్లిదండ్రులను తీసుకెళ్ళాడు. ఒకటే మాట అన్నాడు, తల్లి తాకుమి అన్నాడు ఆ భాషలో. తల్లి తాకుమి అంటే అర్థం ఏంటి తెలుసా? తెలుగులో కుమారి లే అని అర్థం. ఆయన మాట్లాడితే చచ్చిపోయినాం లేచి కూర్చుంది. వాట్ ఎ గ్రేట్ గాడ్! మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మృతులను సజీవులుగా లేపగలిగే దేవుడు. చేతులుంటి గట్టిగా చప్పట్లు కొట్టండి. మృతులను సజీవులుగా, చచ్చిపోయిన వాళ్ళని లేపగలరు. రేపు పొద్దున ఒక రోజు లేపుతాడు. అలాగే బైబిల్ చెప్తుంది, దీనికి ఆశ్చర్యపడకండి. బైబిల్ గ్రంథంలో చచ్చిపోయిన వాళ్ళు సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారంట యేసు ప్రభు శబ్దం విని. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, బైబిల్ ఉన్నవారు దయచేసి తెలిసి చదవండి, నాకు వినిపించండి. అది యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఏమని రాస్తుంది? దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ, చూసారా సమాధుల్లో, ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్పడానికి వచనం చూపించారు. సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఆయన మాట విని ఏం చేస్తారంట? మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. ఒక విషయం చెప్పనా మీకు? చచ్చిపోయిన వాడి భూమి మీద ప్రతి ఒక్కరు తిరిగి లేగాలి. వాడు యేసయ్యని నమ్మినోడైనా, యేసయ్యని నమ్మని వాడైనా. కానీ యేసయ్యని నమ్మినవాడు మొదటి పునరుద్ధానం, దాన్ని జీవ పునరుద్ధానం అంటారు. ప్రభు ఈ మధ్యాకాశానికి వచ్చినప్పుడు, తన బిడ్డల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళు లెగుస్తారు. ఇది మొదటి దశలోనికి వెళ్ళి రాసిన పత్రికలో ఉంది. 4వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం 16వ వచనంలో. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఆ మీదట సజీవులైన కాదు, క్రీస్తునందు మృతి నొందిన మృతులు మొదట లేదురు. అది మొదటి పునరుద్ధానం. ఇక రెండో పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం ఎందుకో తెలుసా? చచ్చిపోయిన అందరూ తిరిగి లెగాల. అది ఆఖరి రోజు, తీర్పు రోజు. అది ఎందుకో తెలుసా? నా కుమారుణ్ణి నువ్వు ఎందుకు అంగీకరించలేదు అని అడుగుతానంతే. ఉచితం కదా, ఫ్రీ కదా, ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు యేసుప్రభుని నమ్ముకోవడానికి. మీరు యేసుప్రభుని నమ్ముకోవడానికి క్యాండిల్స్ ఇవ్వక్కర్లా, యేసుప్రభుని నమ్ముకోవడానికి మీ జుట్టు ఇవ్వక్కర్లా, యేసుప్రభుని నమ్ముకోవడానికి మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, ఫ్రీ, ఉచితం. కానీ ఎందుకు నా కుమారుని నమ్ముకోలేదు అని అడుగుతారు. తీర్పు పునరుద్ధానం జరుగుతుంది. ఆ తీర్పు పునరుద్ధానంలో చచ్చిపోయిన వాళ్ళందరూ లెగిస్తారని ప్రకటన గ్రంథంలో ఉంది. 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో, ప్రకటన గ్రంథం, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు, అందుకు లేపబడతాడంట. 11వ వచనంలో చదువుతాం, ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశంలోని సముఖమందు పారిపోయాను. అప్పుడంట 12వ వచనం, గొప్పవారేమి, నువ్వు డబ్బున్నోడు అంటే తప్పించుకోలేవు. నీకు డబ్బులున్నా, ఆస్తులున్నా, నువ్వు ఎవరైనప్పటికీ కూడా గొప్పవారి గాని, కొద్దివారి గాని, మృతులైన వారందరూ, అది చచ్చిన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. చచ్చినుడు ఎలా నిలబడతాడు? చచ్చినుడు లెగిస్తాడు కాబట్టి నిలబడతాడు. చచ్చిన వాళ్ళందరూ నిలబడతారండి. తీర్పు పునరుద్ధానం అది రాస్తుంది. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయంట. జీవ గ్రంథం అనే ఒక గ్రంథం, వేరొక గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథమందు రాయబడిన వాటి బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. సచ్చినోళ్ళకి తీర్పు ఉంది. దీన్నే తీర్పు పునరుద్ధానం. ఆఖరికి నెక్స్ట్ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తాడంట. ఇంకా మరణము, పాతాళ లోకము వాటి వశములోనున్న మృతులను అప్పగిస్తాడంట. చూసారా, దేవుడి మాటలేమి ఎగతాళి కాదు. మీరందరూ ఆ తీర్పు నుండి తప్పించబడాలనే దేవుని మాటలు, దేవుని వాక్యం. నేను మారను, నాకు అగ్నిగుండమే కావాలనుకుంటే తప్పించుకోండి. బలవంతంగా ఎవడు మత మార్పిడి చేయడు, బలవంతంగా ఎవడు జీవితాల్ని మార్చలేడు, బలవంతంగా ఎవడు ప్రభువుని నమ్ముకోడు. నేను హిందువునే. మా అమ్మ బోల్డ్ విగ్రహాల్ని పూజించేది, మా అమ్మ బోల్డ్ దీపారాధన చేసేది. కానీ ఒక పని ఆమె
మా ఇంట్లో పని చేసే పని అమ్మ యేసుప్రభు గురించి చెప్పింది మాకు. విశాఖపట్నం మా నాన్న చాలా పెద్ద ఉద్యోగం చేసేవాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా ఆయన కాంట్రాక్ట్ చేశారు. దానికి ముందు షిప్ యార్డ్లో పనిచేశారు. MMTC మినరల్స్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశారు ఆయన. పెద్ద ఉద్యోగం, పెద్ద డబ్బులు, కానీ శాంతి లేదు, నెమ్మది లేదు. మా నాన్న త్రాగుడు తాగి ఫ్రీ. బయట నుంచి వ్యాట్ 69 లాంటి పెద్ద పెద్ద బాటిల్స్ అమెరికా నుంచి, లేకపోతే షిప్పుల్లో నుంచి వచ్చే బాటిల్స్. కానీ మా అమ్మ ఆ పనామి ఇచ్చిన బైబిల్, ఆ పని మనిషి కానీ లేకపోతే ఇవాళ పని మనిషిని బట్టి మేము ఎంతగా దేవుని స్తుతిస్తాం. ఆ మంచి అమ్మాయి ఆ ప్రభు గురించి చెప్పడం వల్ల మత మార్పిడి చేయలా, మా బ్రతుకుని మార్చింది. మా అమ్మ బాధను తీసేసింది, మా అమ్మ ఏడుపుని తీసేసింది. మా అమ్మ ప్రార్థన మా నాన్న త్రాగుబోతు ఆయన్ని మార్చగలిగింది. మా అమ్మ ప్రార్థన మేమిద్దరు కొడుకులు, ఇద్దరు అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవజనులు. భారతదేశంలో ఉండవు, మళ్ళీ రేపు వచ్చే నెలలో అమెరికా వెళ్ళిపోతున్నా. ఎక్కడికెక్కడో ప్రపంచ దేశాలు తిరిగి దేవుని వాక్యం అందిస్తాం. ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్లో వాక్యం అందిస్తాం. ఎలాగా? ఇది ఎలా సాధ్యం? బ్రతుకులు మారితే మన జీవితాల్లో సంతోషమే వేరు. మీ పిల్లలు మారారా? మీ పిల్లల్ని బట్టి సంతోషం ఉందా మీకు? మీ పిల్లల్ని బట్టి మీకు ఆనందం ఉందా? మీ పిల్లల్ని మార్చుకోగలిగారా? ఇవాళ మన పిల్లలేరి? ఇంతమంది సహోదరులు వచ్చారు. మీ మగ పిల్లలు, మీ భర్తలేరి? మీ భర్తలు ఇవాళ మీటింగ్కి రారా? డ్యూటీకి వెళ్ళిపోయారా? మీ పిల్లలేరి? చూసారా, దేవుని మాటలు వినడానికి రారు. ఇవాళ మన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తే అది మనకి సంతోషం. ఇవాళ దావీదు 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 అని మనకు తెలుసు. దావీదు ఎవరు? రాజు. కానీ దావీదుని కన్న తండ్రి యెషయాకి ఎంత ఘనత అది! రే, మా కొడుకే రా ఈ దేశాన్ని పరిపాలించే రాజు అని కాలర్ ఎగరేసి చెప్పుకునే స్థాయి ఒక తండ్రికి ఉందనంటే మీ పిల్లల్ని బట్టి అలా చెప్పుకోగలుగుతున్నారా? మీ పిల్లలు గుటకాలు తింటున్నారా? కైనీలు తింటున్నారా? పాన్పరాగులు తింటున్నారా? మీ ఇల్లులో దీవెన ఉందా? మీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉందా? తల్లి తాకు మీ అనగానే ఆ చచ్చిపోయిన అమ్మాయి లెగిసి కూర్చుంది. ఆ ఇంట్లో సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందో చెప్పండి? ఇప్పుడు చావుగా డబ్బులు ఉంటాయా? ఇప్పుడు సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తారా? చెప్పండి మీరు. ఎలా జరిగింది ఆ ఇల్లు సంతోషంగా మార్చబడ్డానికి? యేసయ్యని ఇంటికి ఆహ్వానించారు. జక్కయ్య జీవితం ఎలా మారింది? యేసుప్రభు ఇంటికి వెళ్ళాడు. జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్త ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్తయ్యని చేయి పట్టుకొని ఆమెని ముట్టగానే ఆమె జ్వరం పోయింది. యేసుప్రభు ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో రోగం కూడా లేదు. ప్రతి రోగాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు ఎలా ఉండాలంట? ట్రూ బ్లెస్సింగ్ కమ్స్ వెన్ గాడ్ ఈజ్ అ ఫౌండేషన్. చదవండి ఆ మాట. 121 దావీదు కీర్తన మొదటి వచనం. యెహోవా 121:1 చదవమ్మా. ఎక్కడి నుంచి వస్తుంది సహాయము? యెహోవా వలననే నాకు సహాయము. సో యెహోవా వలన సహాయము కలిగే మనం వితౌట్ గాడ్ నువ్వు కట్టే ఇల్లు గాని, నువ్వు చేసే ప్రయాస గాని అంతా వ్యర్థమే. హెల్ప్ కమ్ ఫ్రమ్ గాడ్. ఇవాళ నీ జీవితంలో హెల్ప్ ఎవరి వల్ల నీకు సాయం వస్తుంది? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే. అంటే ఇంకొకరి వలన సహాయం రాదు నీకు. అటువంటి సహాయం నీకు కావాలి అంటే మొదటిది, గాడ్ ఈజ్ ద బిల్డర్. దేవుడు ఇల్లు కట్టువాడు. అందరూ చెప్పండి, ఎవరు కట్టేవాడు? మీ ఇల్లు కట్టాలన్నా, ఈ బిల్డింగ్ కట్టాలన్నా, మన జీవితాల్ని కట్టాలన్నా, మన బ్రతుకుల్ని కట్టాలన్నా ఆయనే కట్టాలి. కనుక ఆయన మన పునాది. ఇవన్నీ మీ పునాది ఎలాగుంది? దేవుళ్ళో ఉందా? మీ ఇల్లు నిలబడుతుందా? మీ ఇల్లు కూలిపోద్దా? బైబిల్ గ్రంథంలో నిలబడే ఇల్లు ఏమిటి, కూలిపోయే ఇల్లు ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఇద్దరు మనుషుల గురించి రాయబడి ఉంది. ఒకడు జ్ఞానం కలిగినోడు, ఒకడు బుద్ధి లేనోడు. చదవమ్మా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయవాడు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునమ్మా. ఫాస్ట్ కొంచెం వింటున్నారా? తల్లి వెనకాల మాట్లాడుకుంటున్నాడు. అమ్మా మీకే చెబుతున్నా, చూసారా వాక్యం అంటే అంత గౌరవం ఉంది మనకి. ఇప్పుడు కాదు మాట్లాడుకోవడానికి, భోజనం తినిన తర్వాత మీరు చక్కగా మాట్లాడుకోండి. వాక్యం ఏదంటే 2 మాటలు అంటున్నాను నేను. మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటే నేను అంత పిచ్చి ప్రసంగికుడు ఇంకొకడు ఉండడు. నేను మెంటల్ స్పీకర్ అని అర్థం. ఎందుకని మీ పని మీదే, నా పని నాదే. మెంటలోడు అంటారు. నేను మెంటలోడు అవ్వకూడదనే బాధ. మీరు ఇంటేనే చెప్తా, మీరు వినకపోతే చెప్పలేను. నాకు కొద్ది నిమిషాలే ఉన్నాయి.
నేను ముగించాలా, మనం అందరం ఓపెన్ చేయాలా, మనం అందరం ఆ గృహంలోకి ప్రవేశించాలా, ఆశీర్వదించాలా, లోపల క్యాండిల్స్ వెలిగించాలా, ప్రార్థన చేయాలా, అప్పుడు మనం వచ్చి భోజనం చేయాలా. ఆ ఇల్లు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ఇల్లు నిలబడద్దా? బుద్ధి లేనోడు చదువమ్మా. బుద్ధి లేనోడు ఏమైందమ్మా? బుద్ధిని కలిగినోడు ఏమైంది? 24 24 తల్లి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలినవాడు. అమ్మా బాబు అయ్యా వింటున్నారా? ఎంతమంది ఇక్కడ కూర్చున్న బుద్ధిమంతులు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు? ఎవడన్నా మిమ్మల్ని బుద్ధి లేనివాడు అంటే కోపం వస్తుందా, సంతోషం వస్తుందా? ఇంటికి వచ్చి బుద్ధి లేనివాడు బయటికి రా అంటే ఎలా ఉంటుంది? కోపం వచ్చాడు. కానీ బుద్ధి లేనివాడు అంటున్నాడు కొంతమందిని దేవుడు. ఎవడు బుద్ధి లేనివాడు, ఎవడు బుద్ధి కలిగినాడు? సింపుల్. ఇంత ప్రసంగం చేసాడు యేసయ్య. ఇది 5వ అధ్యాయంలో ప్రారంభించబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభు చెప్పినట్టు సుదీర్ఘమైన ప్రసంగం, కొండ మీద ప్రసంగం. 3 చాప్టర్స్ మనం చూస్తాం. చివరికి వచ్చిన తర్వాత యేసయ్య పలికిన మాటలు, ఆ ఆఖరి ముగింపు మాటలు ఏమన్నాడంటే, ఇంత పెద్ద ప్రసంగం విన్నారు కదా నా దగ్గర నుంచి, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినవాడు. ఇంటనవా? ఇది ప్రకారం చేస్తా. కొంతమంది ఎండమే సరిగా ఎండం, ఇంక దాన్ని ఎలా చేస్తాడు, ఎలా పాటిస్తాడు, ఏం చేయాలో ఏం అర్థమైంది? ఇదిగో ఈ వాక్య గ్రంథంలో ఏం చెప్పారో, ఈ వాక్యం ఏం చూపిస్తుందో నీకేం అర్థమైంది నువ్వు వినకపోతే? అందుకే మన ఇల్లు నిలబట్ల. ఎందుకు నిలబడు? మనం బుద్ధి లేని వాళ్ళు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు 25లో ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఇల్లు నిలబడలేదంట. ఏమైంది? వాన కురిసె. ఏంటమ్మా అలా చదువుతున్నారు? కమాన్ హుషారుగా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద పడెను, కూలబడి. ఎందుకని? ఈడెవడు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు. వింటారు కొంతమంది, ఇని దాని ప్రకారం చేయరు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. కొంతమంది దేవుని వాక్యం ఇల్లులు కడతాయి. ఇవాళ ఇల్లు కట్టుకోవడంలో కాదండి, ఆ ఇంట్లో సంతోషం అనుభవించడంలో ఉంది. ఓ మాట చెప్పనా మీకు? వింటున్నారా మీరు? ఒక ఆయన చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టాడంట. కానీ ఆ ఇల్లు డాక్ బంగ్లాలాగా అయిపోయిందంట, దయ్యాల కొంపలాగా అయిపోయిందంట. ఎంత బాధాకరమైన విషయం. ఆ ఇంట్లో ఎవడు నివసించటం అలా. ఏమైందో తెలుసా మీకు? ఆ ఇల్లు చాలా డబ్బులు పెట్టి కట్టారు, కానీ చాలా అప్పులు కూడా చేశారు. అప్పులు చేసిన తర్వాత ఆమె ఉద్యోగం చేస్తుంది, ఈయన ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఎంత ఉద్యోగం చేస్తున్నా రోజు అప్పులోళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టుంటే వాళ్ళు సహించలేకపోయారు. నెమ్మది లేదు, సంతోషం లేదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, కానీ యెహోవా కట్టించిన ఎడల దాని కట్టువాడు ప్రయాస వ్యర్థము. ఎందుకు? దేవుడు కట్టించాలా, దేవుడు ఉండాలా, దేవుడు మిమ్మల్ని బిల్డర్గా ఉండాలి. దేవుడు మీ జీవితంలో లేకపోతే ఏంటి పరిస్థితి? ఏమైందో తెలుసా మీకు? ఒకరోజు డ్యూటీకి వెళ్ళలేదమ్మా, అలా ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఆ రోజు ఆ ఇంట్లోనే, కొత్త ఇంట్లో ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయింది. డ్యూటీలో ఉన్న భర్తకి వార్త అందగానే పరిగెత్తుకొని వచ్చాడు. రాగానే చూస్తే భార్య వేలాడుతుంది. అర్థమవుతుందా మీకు? ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు అది ఎలాగుందో తెలుసా? దయ్యాల కొంపలాగా ఉంది. ఒక ఆయన ఒక కొత్త వ్యక్తిని తీసుకొని వెళ్ళి చూపిస్తుంటే, ఏంటండి బాబు ఇది దయ్యాల కొంపలాగా ఉంది, బూజులు పట్టేసి ఎంత భయంకరంగా ఉంది. ఏంటంటే ఇది స్టోరీ అని చెప్పాడంట. ఇది కదా అని చెప్తూ ఉంటుండగా ఒక అతను బట్టలు లేకుండా దిగంబరుడిగా, ఏం బట్టలు లేవు, అతను పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడంట. ఆ ఇల్లుని చూపించి ఆ ఇంటి దగ్గర నిలబడగానే వీడికి భయం వేసి కొత్తడికి, అమ్మో ఇది ఎవడో పిచ్చోడు వచ్చేస్తున్నాడండి, అయ్యో కంగారు పడక ఈ బట్టలు లేని ఈ పిచ్చోడు ఎవడో కాదు, ఈ ఇంటి ఓనరు. ఈ ఇంటి ఓనర్. అర్థమవుతుందా మీకు? ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, జీవితం అంతా మనలాగే జరిగిపోద్ది, సుఖంగా జరిగిపోద్ది అనుకుంటున్నారు. దేవుడు లేనిదే మన జీవితం సుఖంగా నడవదు. అది ఎందుకంటే మనం ఈ రోజు ఉన్నాడు సాతానుగాడు,
వాడు ఎలాగున్నాడు తెలుసా? గర్జించు సింహం వలె ఎవరిని మింగేద్దామా అని వెతకుతూ తిరుగుతున్నాడు. అంటే మన కుటుంబాన్ని నాశనం చేసే వరకు వదిలిపెట్టడాలి. అది గురించి రాసిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో సాతాను గురించి 3 మాటలు రాశారు. ఏంటో తెలుసా? మొదటి మాట, వాడు దొంగోడు. చదవండి, రేసాడు 10:10లో. దొంగతనం చేయడానికి, హత్యను నాశనం చేయడానికి వచ్చును గాని దేనికి. ఎవడ దొంగోడు? ఆ దొంగోడే అపవాది. దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు చెప్పండి నీ దగ్గర నుంచి? ఎవరైనా చెప్పగలరా? ఏం దొంగతనం చేయగలరా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పగలరు. ఏం దొంగతనం చేస్తాడు నీ దగ్గర నుంచి? కమాన్, థింక్ అబౌట్ ఇట్. అది వాక్యం నేర్చుకునే విధానం. ఏం దొంగతనం చేస్తాడంటే, ఇప్పుడు చెప్పాను కదా, నువ్వు విన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ప్రభు చెప్పాడు కదా, వాక్యం అనే విత్తనాలు విత్తుతుంటే త్రోవ పక్కన పడిన విత్తనం ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? దుష్టుడు ఎత్తుకుపోయాడు. పక్షులు ఎత్తుకుపోయి ఆ పక్షులు దుష్టుడి కింద పోల్చాడు. సాతాను ఎత్తుకుపోతాడు. అందుకే వాక్యం హృదయంలో లేదే, వాక్యం మీ జీవితంలో లేదే ఆ ఇల్లు నిలబడదు, ఆ ఇల్లు కూలిపోతుంది. మీ ఇల్లు కూలిపోతున్నాయా? మీ కుటుంబాలు కూలిపోతున్నాయా? దేవుడు లేదే మన ఇల్లు నిలబడదు. ఇవాళ అందుకే వాక్యాన్ని వినండి, దాని ప్రకారం చెయ్యండి. వాక్యం ఏం చెప్తుంది? రక్షించబడండి. రెండో సరిపోదు, వినిన తర్వాత రక్షణ పొందాలా. ఒక వ్యక్తికి విశ్వాసం ఎలాగొస్తుంది? వినడం బట్టి వస్తుంది. బైబిల్ చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఏమని చెప్తుంది? వినుట వలన ఏమొస్తుంది? కొంతమంది బైబిల్ కూడా తీసుకురాలా. మనం వచ్చింది ఎక్కడికి? మీటింగ్కి. కానీ బైబిల్ లేవు. అర్థమవుతుందా మరి? అది ప్రాబ్లం. వినడం బట్టి. అందుకే జాగ్రత్తగా వినాలా. వింటే విశ్వాసం వస్తుందంట. వినుట దేని గురించి వినాలా? లోక వార్తలు కాదు, రాజకీయ వార్తలు కాదు, రేపు కరోనా గురించి వార్తలు కాదు. ఇప్పుడు కొత్తగా జబ్బు ఒకటి వస్తుంది. ఏంటో జబ్బు? ఎబోలా వైరస్. ఇప్పుడు విమానాల నుంచి, అమెరికా నుంచి కానీ, ప్రపంచ దేశాల నుంచి కానీ ఇండియా వస్తున్నటువంటి వారు 2.0 అనేది ఇండియన్ గవర్నమెంట్ ఒకటి రిలీజ్ చేసింది. ఏంటది? మీరు ఏ దేశం నుంచి వచ్చినా ఈ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ నింపి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దేశం నుంచి వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్రికా ఖండాల నుంచి వచ్చేవారు. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఎబోలా వైరస్ భారతదేశానికి కూడా వచ్చేస్తుంది. ఇది కరోనా కన్నా కూడా ప్రమాదకరమైంది. జబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు, ఏ రకమైన రోగం. అందుకనే భారతదేశంలో అన్ని విమాన కేంద్రాల్లో, అన్ని విమాన స్టేషన్స్ లో కూడా, ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో కూడా ఏం చేశారనంటే ఇక అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా అనారోగ్యంగా కనబడితే తీసుకెళ్లి లోపల క్వారంటైన్ చేసేస్తారు. బయటికి రాని ఇట్లా, దేశంలోకి లోపలికి అడుగు పెట్టని ఇట్లా. ఇవాళ దేవుడు కృప ఉండాలా, దేవుడు సహాయం చేయాలా. మన ఇల్లు నిలబడతదా? వాక్యం వినడం సరిపోదు, వినింది ప్రకారం చేయాలా. బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాస్తుంది? యాకోబు పత్రిక 1:22లో, అమ్మా మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలా? వినడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. వాక్యం ప్రకారం ఏం చేయాలి? మీరు ప్రవర్తించాలి. అది వాక్యం వినడం సరిపోదు, వినిన ప్రకారం ప్రవర్తించాలి, వినిన ప్రకారం జీవించాలి. అప్పుడు మీ ఇల్లు నిలబడుతుంది. మీ ఇల్లు నిలబడుతుందా? సో మొదటిది మనం విన్నాం, మన ఇల్లు నిలబడాలంటే ఆయనే బిల్డర్. త్వరగా చెప్పేస్తున్నాను. రెండోది, మన ఇల్లులో ఆయనే ప్రొటెక్టర్. అందుకు అర్థం ఏంటో తెలుసా? ఆయనే మన సంరక్షకుడిగా ఉండాలా. మనల్ని సంరక్షించేవాడు ఆయనే, మనల్ని కాపాడేవాడు ఆయనే. అది బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథం 91:1-2 వచనాలు మనం చదువుకుంటే, కీర్తన గ్రంథం 91:1-2. అమ్మా, మహోన్నతిని చోటన నివసించేవాడే, సర్వశక్తిని నీడను ఏం చేసేవాడు? విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నన్ను నమ్ముకున్నా నా దేవుడు. ఇవాళ ఆయన్ని ప్రొటెక్టర్ గా ఉన్నాడా? నీ సంరక్షకుడిగా ఉన్నాడా? మన ఇంటికి ఆయన ప్రొటెక్టర్ గా ఉండాలా. మన ఇల్లు కట్టేవాడు ఆయన. ఈ ఇల్లు కాదు, మీ జీవితం అనే ఇల్లు. ఇంటినే చూడకండి, మీ హృదయం అనే ఇల్లు కట్టబడిందా? వాక్యాన్ని వింటున్నారు, దాని ప్రకారం నడుస్తున్నారా? నడకపోతే ఈ ఇల్లు పడిపోద్ది. ఆ ఇల్లు ఉంటే ఏంటి లాభం? మీ ఇల్లు పడిపోతే. మీ ఇల్లు నిలబడినప్పుడు ఆ ఇంట్లో మీరు సుఖంగా ఉండగలుగుతారు. రెండోది, మన ఇల్లు ప్రొటెక్టర్ గా ఉండాలంటే అర్థం సంరక్షకుడిగా ఉండాలా. ఆయనే సంరక్షకుడు. 91లోనే 10-11లో మనం చదివితే
అప్పుడు దేవుడు మహోన్నతుని చోట నువ్వు నివసిస్తే అపాయమేమి నీకు రాదు. ఏ తెగులు నీ గుడారానికి, నీ ఇంట్లోకి ఏం చేయదు, సమీపించదు. నీ మార్గం అన్నిట్లో ఇవాళ నీ ఇంటిని కాపాడే దేవుడు ఆయన హృదయంలో స్వీకరిస్తున్నావా? మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావా? అది మీ ఇల్లు. వీళ్ళు ఎలాగా ఆహ్వానిస్తున్నారు ఇవాళ, మరి నువ్వు ఆహ్వానించావా? అయ్యో నేను పొరపాటు అయిపోయిందండి, ఓపెనింగ్ ప్రార్థన చేయకుండా పెట్టానండి. ఓకే, ప్రార్థన చేయకుండా పెడితే ఇదిగో దైవజనులు ఉన్నారు, తీసుకెళ్ళండి, ఇలా రండి సార్ మీరు. కనుక అయ్యగారు మీకు అందుబాటులో ఉన్నారు, చిట్టునగర ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తున్నారు, ఆయన ఇంటికి తీసుకెళ్ళండి. అయ్యా మా ఇల్లు ప్రార్థన చేయండి, కాస్త ప్రార్థన చేయమని అనండి. ఆయన మీ ఇంట్లో ప్రార్థన చేస్తారు. మీ ఇంట్లో ప్రార్థన చేస్తే మీకు సుఖం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళిపోతున్నాను పరిగెత్తుకుంటూ, కారులో ఇలా కూర్చున్న లోపలికల్లా ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చింది. అయ్యగారండి ఏంటి? అమ్మా మా ఇంట్లో నిద్ర పట్టట్లేదండి, అప్పుడే 3 రోజుల నుంచి. ఏమైందమ్మా? ఏమోనండి, రాత్రులు 2 దయ్యాలు వస్తున్నాయండి. అమ్మ నేను మీటింగ్కి వెళ్ళిపోతున్నాను. లేదా అయ్యగారు మాకు ఇవాళ కూడా నిద్ర పట్టదు, మీరు వెళ్ళిపోతే మీటింగ్ 1 గంటకు వస్తారు. తీసుకెళ్లారు నన్ను. అక్కడ నేను సేవ చేస్తున్న ప్రాంతంలో నేను అందుబాటులో ఉంటే నన్ను తీసుకెళ్తారు. ఇక్కడ నేను అందుబాటులో లేను, ఇదిగో ఆమోస్ గారు అందుబాటులో ఉన్నారు, మీకోసం తీసుకెళ్లి ప్రార్థన చేయించండి. మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి వస్తారు. మీ ఇంట్లో ఉన్న తెగుల నుంచి నేను వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అక్కడ ఏమున్నాయి? ఆ ఇంటికి నిమ్మకాయలు కట్టారు, ఇంకా సేల కట్టున్నాయి. అన్నాను నీకు యేసు ప్రభు కావాలా అన్న? కావాలన్నా. ఇవన్నీ తీసేశాను. ప్రార్థన చేయమంటావు అన్నా, ప్రార్థన చేశాను. నూనె రాశాను, ఇంటి ప్రార్థన చేసి వచ్చాను. ఆ రోజు నుంచి 2 దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు, 2 దయ్యాలు రాడు మానేసి దేవుడు ఆ ఇంటికి సురక్షిత. ఏ తెగులు రాదు, నీ గుడారానికి ఏ తెగులు సమీపించదు. భక్తులను ఆహ్వానించండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కనుక ప్రొటెక్టర్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. అందరూ చెప్పండి, ఆయన మన ఎవరు? సంరక్షకుడు. నేను ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుంది కొంతమంది. కనుక ఎవరు చెప్పండి మనకి? సంరక్షకుడు. అయ్యా మీ ఇల్లు సంరక్షించబడినట్లుగా మీ హృదయం సంరక్షించబడిందా? మీ బ్రతుకులు సంరక్షించబడిందా? చావు నుంచి మీరు తప్పించబడగలరా? రేపు నరకంలో ఎవరు పడిపోతారో తెలుసా? యేసు రక్తంలో కడగబడాలి నేను. ఒకరోజు ఏమైందో తెలుసా? దేవుడు అన్నాడు మీ ఇంటికి తెగులు రాబోతుంది. ఏంటో తెగులు తెలుసా? ఈ మరణదూత రాత్రికి నేనే సంచరిస్తాను. ఈ రాత్రికి ఎవరి ఇంటి మీద అయితే గుమ్మం మీద రక్తం కనబడకపోతే, రక్తం కనబడకపోతే అంటే మీరేం చేయాలా? ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ వధించి ఆ రక్తాన్ని మీ అడ్డకమ్మికి నిలుకమ్మికి రాసుకోవాలి. ఈ రాత్రికి నేను ప్రవేశిస్తాను. ఎవడి గుమ్మం అయితే రక్తం మరక కనబడుతుందో ఆ ఇంటికి ప్రమాదం రాదు. ఒకవేళ నా మాట మీరు అలక్ష్యం చేసి అశ్రద్ధ చేసి రక్తం రాసుకోకపోతే ఆ ఇంట్లో పెద్ద కొడుకు, ఆ ఇంట్లో ప్రథమ సంతానం చచ్చిపోతాడు. ఎంత భయంకరమో తెలుసా? ఐగుప్తి దేశంలో రాజు కొడుకు కూడా చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ నిలువ కమ్మి మీద అడ్డ కమ్మి మీద వారు రాసుకోలేదు రక్తాన్ని. వాడు దేవుని పెట్టి కదా అవసరం లేదు అనుకున్నాడు. ఇవాళ దేవుని మాటలు అంటే ఎగతాళిగా ఉన్నాయా? యేసు రక్తంలో కడగబడ్డం అంటే నీకు ఎగతాళిగా ఉందా? సురక్షితంగా నువ్వు ఉండాలంటే, క్షేమంగా నువ్వు ఉండాలంటే నీ ఇల్లు యేసు రక్తంలో కడగబడాలా. అది శారీరకమైన ఇల్లు అయినా, అది ఆధ్యాత్మికమైన నీ ఇల్లు అయినా. నీ ఇల్లు కడగబడిందా? యేసు రక్తంలో కడగబడితేనే రేపు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నిత్య నరకాగ్ని గుండం ఉంది. ఎందుకు నీ ఇల్లు కట్టుకోవట్లా? ఎందుకు నీ ఇల్లు యేసు రక్తంలో శుద్ధి చేసుకోవడంలా? అమ్మా అయ్యా వింటున్నారా? ఒక వ్యభిచారామా, ఆమె పేరు రాహాబు. కానీ ఆ వచ్చిన 2 వేగులు వారితో చెప్పింది, మిమ్మల్ని నేను రక్షించాను కదా, నన్ను కూడా రక్షించండి. ఈ ఊరు మీకు దేవుడు ఇస్తాడని నాకు తెలిసిపోయింది. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒక అన్యురాలు చెప్తుంది, ఒక దేవుడిని ఎరగనాము చెప్తుంది. మీ దేవుడు సముద్రాన్ని పాయలు చేసిన వాడు, మీ దేవుడు ఆ రాజుల్ని ఓడించిన వాడు. మీ దేవుడు మామూలు దేవుడు. అయ్యా అమ్మ బాబు, మరలా మీరు ఈ దేశాన్ని ఓడించడానికి వచ్చినప్పుడు నన్ను రక్షిస్తారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ కిటికీకి ఎరుపు దారం కట్టుకో. ఎరుపు యేసు రక్తానికి గుర్తు. ఒకవేళ నువ్వు ఆ దారం కట్టుకోకపోతే మాకు సంబంధం లేదు. కట్టుకుంటే ఆ ఎరుపు నూలు తాడును బట్టి మీ ఇంటికి హాని రాదు. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారో, నీ బంధువులు, నీ చుట్టాలు, నీ స్నేహితులు, ఎంతమందిని ఆ ఇంట్లోకి తీసుకురాగలవో తీసుకురా, వాళ్ళకే ప్రమాదం రాదు. ఇవాళ నీ కుటుంబంలో కూడా ఏ ప్రమాదం రాకూడదనంటే ఎంతమందిని తీసుకొస్తావు నీ ఇంట్లో తీసుకురా. యేసు రక్తంలో కడగబడ్డానికి నీ బంధువులు తీసుకొస్తావో, నీ ఇంటి వారిని అందరినీ తీసుకొస్తావో తీసుకురా, వాళ్ళకే ప్రమాదం రాదు.
లేకపోతే పెద్ద ప్రమాదం ఉంది. యేసు రక్తంలో కడగబడకపోతే, యేసు రక్తంలో మనం కడగబడకపోతే మనకి ప్రొటెక్షన్ లేదు. బైబిల్ చెప్తుంది, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో అక్కడ ఏమని రాస్తుంది? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్ట వెండి బంగారాలు వంటి క్షయమైన వస్తువుల చేత మిమ్మల్ని నేను విమోచించలేదు గాని అమూల్యమైన, ప్రశస్తమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మిమ్మల్ని నేను ఎలా విడుదల చేశాను? యేసు రక్తం. యేసు రక్తంలో కడగబడ్డారా మీరు? మీ ఇల్లు సురక్షితంగా ఉండాలంటే చూసారా, ప్రభు మిమ్మల్ని ఇంటిని సురక్షితంగా కాపాడాలి. మీ ఇల్లు అనే ఈ జీవితాన్ని సురక్షితంగా మీరు కాపాడుకోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. ఆ యేసు రక్తంలో కడగబడిన వారే జయించబడతారు. వారే రేపు నిత్య రాజ్యానికి వెళ్తారు. ఎన్నైపోయినాయి చెప్పాలి. మొదటిదేంటి? దేవుడే ఇల్లు కట్టేవాడు. ఏంటి ఇలా కూర్చున్నారు మీరు? వినట్లేదా? ఇల్లు కట్టేవాడు ఎవరో అంటే సాతాను ఏం చేశాడు? అప్పుడే మీ వాక్యాన్ని ఏం చేశాడు? ఎత్తుకెళ్ళి దొంగోడాడు. ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడాలి మీరు. అది మీ ఇంట్లో బంగారం ఉందనుకో, ఇంత చిన్న బంగారం సేవకెట్టేది, ఇంత చిన్న బంగారం ముక్కు పుడక, ఇంత బాక్స్ ఎత్తాడు. ఆ బాక్స్ని ఏం చేస్తాం మనం? బీరువాలో పెడతారా? లోపల బీరువాలో పెడతారా? ఆ బీరువా తీస్తే లోపల ఇంకో బీరువా ఉంటుంది, సీక్రెట్ లాకర్. అది తెస్తాం. దాని లోపల ఇంకొకటి ఉంటుంది, అది తీసి అప్పుడు లోపల జాగ్రత్తగా పెట్టి దానికి తాళం వేసి, దాని బయట తాళం వేసి, అప్పుడు బీరు వేసి తాళం వేసాడు. ఇంత భద్ర ఈ చిన్న మూకు పొడక కోసం, ఈ చిన్న చౌదుద్దు కోసం. అది బంగారం అండి. మీరు అలా చెప్తారండి. మరి వాక్యం అనేది బంగారం కంట మేలిమి, బంగారం కంట కోరదగినది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి నువ్వు, ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నువ్వు. నువ్వు విని అది మర్చిపోతే శత్రువు ఎత్తుకెళ్ళిపోడు. బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోయినా మళ్ళా సంపాదించుకోవచ్చు, కానీ ఆ వాక్యం ఎత్తుకెళ్ళిపోతే మళ్ళా ఇలాంటి వాక్యాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాక్యం వినకపోతే నీ కుటుంబం ఎలా రక్షణ పొందుతుంది? నువ్వు పాపముని ఎలా జయిస్తావు? ప్రభు రాజ్యానికి ఎలా వెళ్తావు? మూడోది, మొదటిది మళ్ళా గుర్తు చేస్తాను. ఎవరు కట్టించాలా ఇల్లు? దేవుడు కట్టించాలా. హీఈస్ ద బిల్డర్. 2, ఆయనే మనల్ని ఏం చేయాలా? కాపాడాలా. దేవుడు కాపాడకపోతే మన ఇల్లు కాపాడు. హీఈస్ అ ప్రొటెక్టర్. 3, ఆయన ప్రొవైడర్ అని అర్థం. మన ఇంటికి అవసరతలన్నీ సహాయం చేసేవాడు. ఇవాళ మీరు డబ్బున్న వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నారా? ఇవాళ డబ్బున్న వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నారా మీరు? దాని డబ్బున్న వాళ్ళు ఎలాగైపోతారు అనుకున్నారు? దేవుడే మీకు డబ్బులు ఇవ్వాలి, దేవుడే మిమ్మల్ని భాగ్యవంతులు చేయాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 8:18 ఒకసారి చూడండి. త్వరగా. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి ఆయన్ని. ఎలా అనగా ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించి. చూసారా, అక్కడ రాస్తుంది మీరు భాగ్యమును. భాగ్యం అంటే ఏంటి? డబ్బును, ఐశ్వర్యాన్ని. మీరు భాగ్యాన్ని సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఇవాళ ఇల్లు కొనుక్కోవాలంటే ఆమోస్ గారి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ భార్య గారి దగ్గర డబ్బులు లేవు, కానీ ఈ ఇల్లు కొనుక్కోవడానికి సామర్థ్యం కలుగు చేసింది ఆయనే. ఇంకా ఎలాంటి ఇల్లులు ఎన్ని ఇస్తాడో, ఇంకా ఎన్ని దీవెనలు ఉన్నాయో ముందు ముందు నువ్వు తెలుసుకోలేవు, అర్థం చేసుకోలేవు. భాగ్యాన్ని కలుగు చేసేవాడు, ఆ సామర్థ్యాన్ని కలుగు చేసేవాడు ఆయనే. లేకపోతే దావీదు ఎవరు? దావీదు ఎవరు? గొర్రెల కాపరి. కానీ ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది ఇవాళ పెంట కుప్ప మీద ఉన్న దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తగలడు. మరి ఆయనే నా సంరక్షకుడు, ఆయనే నాకు ఇవ్వగలిగే దేవుడు, ఆయనే నా ప్రొవైడర్. నమ్ముతున్నావా? మనం విశ్వసిస్తున్నావా? మీ ఇంటికి కావలసిన ప్రతిదీ ఆయన ఇవ్వగలడు, నీ జీవితానికి కావలసింది ప్రతిదీ ఆయనకి ఇవ్వగలడు. నమ్ముతున్నావా? నీ ప్రతి అవసరత క్రీస్తే ఐశ్వర్యంలో తీర్చగలడని నమ్ముతున్నావా? నీ ప్రతి అవసరం. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదివితే, నీ పిండు పిసుకు తొట్టియు, చదవమ్మా, నీ గంపయు నీ పిండు పిసుకు తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు
దీవించబడతావు. కనుక లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి? ఇక అర్థం ఏంటనంటే దేవుడు నీ రాకపోకల్లో కాపాడతాడు, దేవుడు నీ భోజన పదార్థాల్లో సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకుంటే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అమ్మాయ్యా 5 రొట్టెలు ఉన్నాయి, చిన్న 2 చేపలు ఉన్నాయి. జనం ఎంతమంది ఉన్నారు? 5 ఉంటే సరిపోతుంది. కానీ పురుషులే 5,000 మంది ఉన్నారు. పురుషులే 5,000 మంది. వాళ్ళకి ఎలా సరిపోద్ది? ఆడవాళ్ళు ఇప్పుడు అప్పుడే మెజారిటీ, అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ, డబల్ వచ్చేస్తారు. మగోళ్ళు 5,000 అంటే పురుషులు ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 10,000 వేసుకోండి, 15,000. ఇక పిల్లలు ఒక 5,000 వేసుకోండి. పిల్లల్ని 20,000 మందికి 5 రొట్టెలు సరిపోతాయా? 20,000 మందికి 2 చేపలు సరిపోతాయా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఉన్నదాన్ని ఆశీర్వదించగలడు. ఉన్నది ఆయన చేతుల్లో పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవాళ నిజం చెప్తున్నాను, సేవకు వచ్చినప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రోడిని. ఇంజనీరింగ్ చదువుతూ సేవ చేసి నా ఒక్క ఉద్యోగం చేయలేదు, ఒక్క వ్యాపారం చేయలేదు. దేవుడికి నా జీవితాన్ని ఇవాళ మేము చేసే పని, మా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పెద్ద అమెరికాలో 5 లక్షలు నెలకి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. నెలకు 5 లక్షలు. ఆడు చేయట్లేదు నేను చేసే పని. మేము అనాది పిల్లలు, దిక్కులేని పిల్లలని చూస్తాం. వాళ్ళకి మంచి వసతులు, భోజనాలు, చక్కని బంక్ బెడ్స్, వాళ్ళని పంపించడానికి చక్కని కారులు, ఏసీ కారులో పంపిస్తాం. చూసారా? HIV పేషెంట్స్కి గ్రోసరీస్, భోజనం లేని అనాథులకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కరోనా టైం నుంచి భోజనాలు పంచుతూనే ఉన్నాం. ఇవన్నీ ఎలా చేయగలుగుతాం? వెధవరాళ్ళకి పెన్షన్, రేపు ఇల్లు కడుతున్నాం, వెధవరాళ్ళకి మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాం, ఉచితం, ఫ్రీ. మరలా వాళ్ళు డబ్బులు ఏం తీసుకోవాలి, పెన్షన్ కూడా తీసుకోం. ఈ పెన్షన్ మీ దగ్గర ఉంచుకోండి. పిల్లలకు కూడా అమ్మ ఒడి పథకం పడితే మనం తీసుకోం. అమ్మ ఒడి పథకం వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, లేకపోతే వాళ్ళ తాతో, వాళ్ళ అమ్మ నాన్న లేని పేదవాళ్ళు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా గార్డియన్ వాళ్ళకి ఇచ్చేస్తాం. చూసారా? భాగ్యం కలుగు చేసేవాడు ఆయన. ఇవాళ నన్ను ఆశీర్వదించగలిగినప్పుడు నిన్నెందుకు ఆశీర్వదించలేదు? నాకు ఇవ్వగలిగిన దేవుడు నీకెందుకు ఇవ్వలేదు? చివరిగా ముగించే ముందు మన దేవుడు ఎవరో చెప్పండి. మొదటిదా బిల్డర్. వెరీ గుడ్. మొదటిది బిల్డర్, రెండోది ప్రొటెక్టర్, మూడోది ఎవరు? ప్రొవైడర్. ఇక 4వది ఆయన మనతో నివసించే దేవుడు. అందరూ చెప్పండి ఎవరు? ఈ మాట విని మనం భోజనానికి వెళ్ళక ముందు ఓపెనింగ్కి వెళ్దాం. ఎవరైనా గట్టిగా చెప్పండి. బిల్డర్ అయిపోయింది. 2 మనతో పాటు నివసించేవాడు. ఇప్పుడు అది నేర్చుకుంటున్నాం. మనతో పాటు యేసయ్య నివసిస్తే ఆ జీవితమే వేరు, ఆ ఆశీర్వాదమే వేరు. ఇవాళ మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? మీ ఇంట్లో యేసయ్య నివసిస్తున్నాడా? ఇవాళ ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. గారి ఇంటికి ఎలా ఉంటది? యేసు ప్రభు యాసం వేసుకొని రాలేదు. యేసు ప్రభు యాసం కాదు, యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు చూడగానే ప్రభు ఏంటైనా ఇలా సడన్ విజిట్ ఇచ్చావు, ఏంటి బయట ఉంచుతావా, లోపలికి కూడా రమ్మనవా? అయ్యో రండి ప్రభు ప్లీజ్ ప్రభు లోపలికి రమ్మన్నాడు. లోపలికి కూర్చోబెట్టిన తర్వాత ప్రభు ఏంటైనా ఇలాగొచ్చు, ఏంటి ఇలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటావా, ఉండొద్దా మీ ఇంట్లో అన్నాడు. అయ్యో మా ఇంట్లో ఉంటారా ప్రభు మీరు? నిజంగా తండ్రి. అయితే మేడ మీద మంచి గది ఉంది, నాకు 2 స్టోరీ ఫుడ్ 2 అంతస్తుల బిల్డింగ్. ఇది కూడా ఎన్ని అంతస్తులు? ఇది 3 ఏకంగా. ఇది 3, అది 2 అంతస్తులు. కనుక 2 అంతస్తులు. ఆ 2 అంతస్తులు పై అంతస్తులు మంచి రూమ్ ఉంది, మంచి బెడ్ ఉంది, మంచి పెద్ద సోఫాలు ఉన్నాయి. అది బెస్ట్ నీకు ఇవ్వాలి కాబట్టి నీకు ఇస్తాం. సరే, యేసు ప్రభు దీనుడు కదా. సరే బాబు. ఇప్పుడు ఎవరు వచ్చారు అని తలుపు తీస్తే సాతాను గాడు ఉన్నాడంట. ఆడు కూడా లోపలికి వస్తానంటాడట. అడిగి తెలియదు లోపల ప్రభు ఉన్నాడు. నేను వస్తాను లోపలికి అంటాడు. నువ్వు అన్నాడు. నేను వస్తాను నన్ను తెలుసు లోపలికి, నేను వస్తాను అంటాడు. వద్దు అనంటే ఆడు తలుపు వేసేస్తుంటే ఆ కాలు ఎత్తేసాడు. సందులు కాలేసి తలుపు పట్టట్లా. ఇది తోస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళిపో వద్దాడు. ఇగో నీది 2 అంతస్తులు, 4 అంతస్తులు చేస్తా. నేను వస్తే నీ ఇంట్లో బోల్డ్ డబ్బులు తెస్తా, నీకు ఏది కావాలో ఇస్తా. చూసారా?
యేసుప్రభుని అన్నాడు, నాకు ఒక నమస్కారం పెడితే లోకరాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు. మరి మనల్ని శోధించరా? ఇక మనల్ని ఎంతసేపు? కానీ యేసుప్రభుని శోధించగలిగినప్పుడు మనల్ని శోధించడం ఎంత? కనుక ఆయన ఆశపడుతుంది కానీ వద్దు తలిపి ఆఖరికి గంటన్నర దెబ్బలాడు అప్పుడు తలిపేసి అమ్మయ్యా వెళ్ళిపోయాడురా బాబు అని గుర్తొచ్చాడంట. ఎవరు? నా ఇంట్లో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు కదా. మరి ఎంత దెబ్బలాడుతుంటే సాతాన్తో కొంచెం కూడా ఉపకారం చేయడానికి రాలేదంటే మెట్లు దిగి రావచ్చుగా, ఎందుకు రాలా? ఎల్లడుగుతా ఆయన ఏం చేశాడు? పైకి వెళ్ళాడంట. ప్రేమా ఏంటి ఆయన వచ్చావు? నేను ఇందాక నుంచి సైతాన్ గడితో దెబ్బలాడుతున్నాను కదా, నువ్వు చూసావా అన్నాడు. తెలిసిన ఆయన. తెలిసి కూడా రాలేదా? ఎంత కష్టపడ్డానో తెలుసా? లోపలికి వచ్చేస్తాను. నేను వద్దు తలుపుతుంటే తలుపు దగ్గర అందరూ అని కాలెట్టించాడు. ఎంత కష్టపడ్డాను, వచ్చి సాయం చేయొచ్చు కదా ప్రభువా. అప్పుడు ప్రభు దేని మనస్తాడంట, పైన పోర్షనే కదా నాన్న ఇచ్చావు, రూమ్లో ఉన్నామన్నా, కిందనంతా నీదే కదా, నీ సెలవు లేనిదే నేను ఎక్కడ వస్తాను, అందుకే పై నేను కూర్చున్నాను. నేను అమ్మా అయ్యయ్యో పొరపాటు చేశాను నేను. ఒక్క గది ఇచ్చి నేను పొరపాటు చేశాను. ఓ పని చేస్తా, 50-50 బిస్కెట్లోనే కదా, అలా 50-50 అని నీకు సగం మాకు సగం. ఈ ఇల్లు పై పోర్షన్ అంతా నీది, కింద పోర్షన్ అంతా నాది. మళ్ళా రెండో రోజు ఎవడో వచ్చారంట, గలం తలిపితే మళ్ళా సతాన్నాడు, వస్తా అన్నాడు. వద్దు అన్నాడు. ఇదే ఫైటింగ్. ఆఖరికి దెబ్బలాడి మళ్ళా పంపించేశాడు. ఎవరిని? ఈసారి మళ్ళీ వెళ్ళి అడిగాడు, ప్రభువా సగం ఇచ్చాం కదా, అయినా రాలేదేంటి? ప్రభు అన్నాడు, సగమే కదా ఇచ్చావు, పైనంతా ఇచ్చావు, కిందనంతా నీదే. అయ్యో ఎంత మూర్ఖుడిని ప్రభువా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ ఇల్లు అంతా నీది. ఇవాళ ఆమోజ్ గారు అన్నారా, ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు ఆయనది. ఆయన ఇంట్లో నేను ఉంటున్నాను, ఆయన నాకు ఇచ్చిన ఇల్లు, ఆయన ఉండు నివాసం అనగలరా? ఇప్పుడు ఇల్లంతా దేవుడిది. ఏసయ్యా ఈ ఇల్లంతా నీది, ఇదిగో తాళాలు నీదే, నీ ఇంట్లో నేను ఉంటున్నాను. అలాగే బాబు అన్నాడంట. మూడో రోజు మళ్ళా తలుపు కొడుతున్నా. ఎవరో బాబు ఈసారి నేను వెళ్ళాను, ఈ గ్యారంటీ సాతాను గారు దుప్పటి ముసుగేసాడు. దుప్పటి ముసుగేస్తే అని శబ్దం, బూట్ శబ్దాన్ని వినపడుతున్నాయంట. నా ఇంట్లోకి ఎవరు వచ్చారు లోపలికి అని మెల్లగా దుప్పటి తీసి చూశాడంట. యేసు ప్రభు నడుచుకొని వెళ్తున్నాడట. ఎక్కడికి? మెయిన్ డోర్ దగ్గరికి నడుచుకొని వెళ్తుంటే కబాల్ని దుప్పటి తీసి పడిగో యేసు ప్రభు వెనకాలే నిలబడి ఎవడో చూద్దాం. యేసు ప్రభు వీళ్ళ కొంచెం తలుపు తీలా, ఏం చేశాడు? మొత్తం తలుపు తీశాడు. నిజంగానే సాతాను గడు ఉన్నాడు బయట. ఈ మాత్రం వెనకాల దాకున్నాడు యేసు ప్రభు దగ్గర. సాతాను గడు యేసు ప్రభుని చూసి అన్నాడు, ప్రభువా మీరున్నారేంటి ఇంట్లో? అప్పుడు ప్రభు అన్నారు, నాదే ఇల్లు. లేదు ప్రభువా, నిన్నటి వరకు నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన్ని కలవడానికి వచ్చాను. లేదా ఆయన గురించి మీ ఇల్లు అయితే అయిపోయి నేను చుట్టుపక్కల కూడా గడగడలాడిపోయి పారిపోయాడట. కొడితే చేతులుంటే గడ్డి కొట్టడం మరి చెప్పట్లేదు. ఇవాళ అందుకేనే అన్నాడు, యెహోవా నివసిస్తే ఇంట్లో ఏ తెగులు రాదు, ఏ సైతాన్ శోధన రాదు, ఏ ఇబ్బంది రాదు. దేవుడి నివాసం ఉంటాడని ఇంట్లో. మీ ఇల్లు యేసు ప్రభు నివాసం ఉంటే మన ఇల్లు దీపస్తంభంగా ఉండాలి. ఈ ఊరికంతటికి వెలుగునివ్వాలా, ఈ ఊరంతటికి ప్రేమను పంచాలా, ఈ ఊరంతటికి దేవుని యొక్క కృపను పంచాలా, ఈ ఊరంతటికి దేవుడు వెలుగుని పంచాలా. అలా పంచే కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలని ప్రభు దగ్గర చక్కపరుచుకోండి, ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. ప్రభువా 4 విషయాలు నాకు బోధించింది. ఇల్లు గురించి మీరే, మా ఇంటిని కట్టువాడు మీరే, మా ఇంటికి సంరక్షకుడు మీరే, ప్రొవైడర్ మీరే, మా ఇంటికి కాపాడేవారు మీరే, ప్రొటెక్టర్ మీరే, మా ఇంటిని నివసించేవారు మీరే. అటువంటి గొప్ప దేవుడైన మీ పట్ల మేము నమ్మకంగా జీవిస్తాం ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మా ఇంట్లో కూడా శాంతినివ్వండి, మా ఇంట్లో కూడా సంతోషం ఇవ్వండి, మా ఇంట్లో కూడా నెమ్మది ఇవ్వండి. ఈ వాక్యం శత్రువు ఎత్తుకుపోకుండా కాపాడుకొని భద్రంగా దాచుకుంటే ఆ వాక్యమే నాలోకి యేసు ప్రభు మీద విశ్వాసం కలుగునిచ్చేస్తుంది. ఆ యేసు ప్రభు మీద విశ్వాసమే నా బ్రతుకుని మార్చి యేసు రక్తంలో నేను కడగబడితే పరిశుద్ధుని అవుతాను, పవిత్రుని అవుతాను.
యేసు రాజ్యానికి వెళ్తాను, పాపము నుండి తప్పించబడతాను. ప్రార్థన చేసుకోండి, మీ జీవితాలు ప్రభు దగ్గర సరి చేసుకోండి. అమ్మగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మైన రాజా, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చి తండ్రి నాయన, ఈ శుభదినాన్ని మాకు ఇచ్చి మిమ్మల్ని స్తుతించే కృపని నాయన మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ప్రభా, ఈ యొక్క తండ్రి నాయన ప్రతిష్ట కార్యక్రమంలో తండ్రి నాయన మీ అద్భుతమైన శ్రేష్టమైన మాటల్ని ఆయన మీ దాసుని నాయన మీ సిరుచాట్లు మరుగుపరిచి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరుచుకుని, మా హృదయాన్ని మా జీవితాన్ని మీకు సమర్పించుకుని, మీరు నివసించే గృహముగా మేము ఉండటానికి, మీ చేత కట్టబడే గృహముగా, మీ చేత కాపాడబడే గృహముగా మేము ఉండటానికి సహాయం చేస్తండి. మాకన్నీ సహాయం చేసే దేవుడు, ఇచ్చేవాడు మీరని, మీ మీద ఆధారపడే వారంగా మీరు జీవించడానికి సహాయం చేయండి. ప్రతిరోజు మీ మీద ఆనుకుని, మీ మీద ఆధారపడి తండ్రి నాయన మిమ్మల్ని ఆశ్రయించి నాయన మా యొక్క ప్రతి అవసరం అక్కర తీర్చబడ్డానికి నాయన మీరే మా ఆధారం అని విశ్వాసంతో ముందు కొనసాగే కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ రాజు రామోస్ గారిని నాయన మరి ప్రభా ఈ యొక్క స్థలంలో ఈ యొక్క తండ్రి నాయన మరి ప్రభా మరి తండ్రి మందిరాన్ని నిర్మించడానికి నాయన ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకి దీవెనకరంగా అనేకులు రక్షించబడడానికి, మీ తట్టు తిరగడానికి, మీ రాజ్యానికి సిద్ధపడడానికి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇక్కడ నిర్మించబడిన మందిరం నాయన మరి తండ్రి కొండ మీద పెట్టిన దీపం వలె ప్రభా మరి తండ్రి అనేకులకు వెలిగించేదిగా, అనేకులకు దీవెనిచ్చేదిగా, అనేకులకు ప్రేమను పంచేదిగా, అనేకుల్ని ప్రేమతో రక్షణ ఓడలోకి నడిపించే సాధనంగా వాడబడడానికి సహాయం చేయండి. మందిర ఆలయం ప్రభా మరి తండ్రి నాయన మరి ప్రభా వచ్చే ప్రతి బిడ్డ కూడా దీవించబడడానికి, రక్షించబడడానికి సహాయం చేయండి అయ్యా. మీ చేత తండ్రి ప్రతి ఒక్కరూ ఆదరించబడడానికి కృప దయచేయండి. ఎంత ఘనముగా తండ్రి ఈ యొక్క తండ్రి ఆరాధన అంతా కూడా జయకరంగా జరిగించుకున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఆయన ముఖ్యంగా మీ దాసుడు కుటుంబాన్ని కూడా దీవించి మీ కార్యాల్లో బలంగా వాడుకోమని, విత్తబడిన వాక్యం మా జీవితాల్లో తండ్రి నాయన మంచి నేల మీద పడే విత్తనం వలె 30 60 100 ఫలించలాగిన సహాయం ఇచ్చి నడిపించమని, దుష్టుడు వాడి కుటుంబాన్ని యేసు నామములో లయపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి దైవజనులు